శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంబంధించి జూన్ నెలలో ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి సంబంధించి రాశ్యాధిపతి బుధుడు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ నెలలో అనవసరమైనటువంటి విషయాల గురించి, అనవసరమైనటువంటి వ్యక్తుల వల్ల మీరు మాట పడడము, దూషణ చెందడము, మర్యాద పోగొట్టుకోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది. మనది కాని అంటే అలవి కాని చోట అధికుల మన మాట అన్నట్టు, మనకు అనవసరమైన చోట మనం ఎందుకు ఉండాలి, మర్యాద లేని చోట ఎందుకు ఉండాలి అనేటువంటి భావనతోని మీరు రియలైజేషన్కి వస్తారు. అంటే ఇంకా చేసేటువంటి సత్కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఒక్క విషయాన్ని పట్టుకొని, ఏదైనా ఒక విషయాన్ని పట్టుకొని మనం ఒకటే విధంగా ఆలోచిస్తూ ఒకటే ధోరణితోని పోకడతో పోతే మనకంత మంచి కాదు. వీలైనంత వరకు కూడా ఈ రాశివారు ఈ నెలలో నారాయణ సూక్తము, పురుష సూక్తము లాంటి వాటితోని రామాలయంలో లేదా వెంకటేశ్వర ఆలయంలో అభిషేకాన్ని ఆచరించండి. చాలా చాలా మంచి సత్ఫలితాలు పొందుతారు. అలాగే గృహిణులు, విద్యార్థులు, అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీరందరూ కూడా ఒకే ఒక్క విషయాన్ని గురించి, అంటే పొద్దున్న లేస్తే ఒక విషయం గురించి ఆలోచించడం, ఏమైనా మాట్లాడినా అక్కడికే టాపిక్ తీసుకెళ్ళడం. ఏదైనా సరే, ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆవు గురించి మాట్లాడితే ఇటు తిరిగి మళ్ళీ ఆవు గురించి తీసుకొచ్చినట్టు పదే పదే ఆ విషయాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మేము అలాగే మాట్లాడతామంటే గోచారంలో ఉన్న విధంగా చెప్తున్నామండి. అది మీ జాతకంలో కనుక బుధుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, అన్నీ కూడా ఉచ్చ స్థితిలో ఉంటే అసలు ఇవేవి జరుగుతున్నా పట్టనట్టుగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడితో కూడా మాట్లాడరు. అందుకనే జాతకం తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఖచ్చితంగా ఉండాలి. అవి లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రం గోచారం ఖచ్చితంగా వర్తిస్తుంది. ఆ ఉన్నవారికి కూడా గోచారంతో పోలిక చూసుకొని ఏవైనా సరే తెలుసుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఏవైనా దీపారాధన చేయాలి అని అంటే మనకు నవగ్రహ ఒత్తులను దొరుకుతాయండి. ఒక్కొక్క వారము ఒక్కొక్క ఒత్తితోని, అంటే సోమవారం నాడు మనకి తెల్లటి ఒత్తితో, మంగళవారం నాడు ఎరుపు ఒత్తితో, బుధవారం నాడు ఆకుపచ్చ రంగు వర్ణంలో ఉన్నటువంటి ఒత్తితోని, అలాగే గురువారం నాడు స్వర్ణవర్ణం లేదా ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ఒత్తితోని, మళ్ళీ శుక్రవారం తెల్లటి వర్ణంలో ఉన్నటువంటి ఒత్తితోని, శనివారం నాడు నీలవర్ణంలో ఉన్నటువంటి ఒత్తితోని, ఆదివారం నాడు మళ్ళీ ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి ఒత్తులతోని దీపారాధన చేసుకోవడం మంచిది. అది కొబ్బరి నూనె లేదంటే ఆవు నెయ్యిలో మీరు దీపారాధన ఆచరించడం మంచిది. చాలామంది కొన్ని రకాలైనటువంటి అడుగుతున్నారు, పలానా వాళ్ళు ఆవ నూనె వాడొచ్చు అని చెప్పారండి, ఎందుకు అలా చెప్పారు అని అంటే, మనకు ఉన్నటువంటి రాసులకి ప్రతి ఒక్కళ్ళకి రాశ్యాధిపతి ఉంటారండి. ఆ రాశ్యాధిపతికి ఒక వర్ణం ఉంటుంది. సూర్యుడికి రక్తవర్ణం, చంద్రుడికి శ్వేతవర్ణం, ఇలా ఉంటాయి. కాబట్టి వాళ్ళ వర్ణానికి తగ్గట్టుగానే ఆ నూనె కూడా వాడాలి అని ప్రతీతి. కాబట్టి వాడకూడదా, మేము నువ్వుల నూనె వాడకూడదా, మేము నెయ్యి తెచ్చుకోలేమండి అంటే వాడచ్చమ్మా, తప్పేం లేదు. అవకాశం ఉన్నవారికి ఇలాంటివి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక వీరందరిలో ముఖ్యంగా పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి విషయానికి వస్తే, వీరు నిద్రలో ఉలిక్కిపడి లేవడము, ఆందోళన చెందడము, గుండె బాగా బరువెక్కినట్టు ఉండడము, గుండె పోటు వస్తుందేమో అనే విధంగా ఉండడం లాంటివి జరిగే అవకాశం ఉంది. ఆ పరంగా జాగ్రత్త వహించండి. అలాగే ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా చదవాల్సినటువంటి మంత్రం ఏమిటి అని అంటే, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అన్న మంత్రం చదవచ్చు. లేదా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అనేటువంటి మంత్రాన్ని చదవండి. చాలా మంచి సత్ఫలితాలు పొందవచ్చు. ఇంకా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు కూడా విద్యార్థులకి, అలాగే గృహిణులకి, అలాగే ఈ ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు సంబంధించి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ నెల మనకి ఎంతో విశేషమైనటువంటిది. జూన్ నెలలో జూన్ 1వ తారీఖు స్కంద షష్ఠి, అలాగే 3వ తారీఖు వచ్చేసి మనకు ధూమావతి అమ్మవారి యొక్క జయంతి, 6వ తారీఖు నిర్జల ఏకాదశి, దాంతోపాటుగా గాయత్రీ మాత యొక్క జయంతి కూడా. కాబట్టి విశేషమైనటువంటి ఈ నెలలో
మనము ఏ ఏ దేవతారాధన ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే, ఇంట్లో ఉండేటువంటి గృహిణులు నెలంతా కూడా వీలైతే వారికి మెన్సెస్ ప్రాబ్లం ఉన్న రోజులు తప్ప మిగిలిన రోజులలో ధూమావతి అమ్మవారికి కానీ గాయత్రి మాతకి కానీ, అంటే మీరు గాయత్రి మంత్రం చదవాలని కాదు కానీ అలా అమ్మవారికి సంబంధించి శ్లోకం ఉంటుంది, ఆ గాయత్రి మాత యొక్క శ్లోకాన్ని చదువుకున్న విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారనే కాకుండా ద్వాదశ రాశుల వారు కూడా ఇంట్లో ఒకరికి ఇబ్బంది ఉంటే మిగిలిన వారికి కూడా ఇబ్బందే. కనుక మనం చూసుకున్నట్టయితే ఈ ద్వాదశ రాశులలో కూడా అర్ధాష్టమ శనిదోష ప్రభావం వలన మిథున రాశి వారు, అష్టమ శనిదోషం వలన తులారాశి వారు, అలాగే ఏలిన నాటి శని ప్రభావం వలన ఉన్నటువంటి మకర కుంభ మీన ఇప్పుడు వచ్చేటువంటి రోజులలో మేషరాశి వారికి ఇబ్బంది ఉంది. అంటే ఉన్న 12 రాశులలో 6 రాశుల వారికి కూడా ఈ యొక్క శనిగ్రహం వలన వచ్చేటువంటి కాస్త ఇబ్బందులు ఉన్నాయి. కనుక వచ్చేటువంటి ప్రతి ఒక్క శనికి సంబంధించిన రోజుని కూడా పురస్కరించుకొని విశేషమైనటువంటి పూజాది క్రతువులు చేసుకోవడం మంచిది. ఈ నెల ప్రారంభానికంటే ముందే మనకు అమావాస్య అంటే వైశాఖ అమావాస్య నాడు విశేషంగా శని జయంతి ఉంది. ఆ రోజున తిల తైల అభిషేకములు కూడా ఆచరించడం ఎంతో ఎంతో శ్రేష్టము. అలాగే వీరందరూ కూడా గృహిణులైతే గాయత్రి మాతకి, అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడము, అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో విశేషంగా ఉద్యోగస్తులు స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి సంబంధించి ఆరాధన చేయడం మంచిది. వ్యాపారస్తులందరూ కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవార్లను ఈ నెలంతా కూడా అర్చించడం, పూజించడం విశేష సత్ఫలితాలు పొందుతారు. అలాగే మనకి ఎవరైతే సినిమా రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉంటారో వీలైనంత వరకు కూడా డైమండ్ రింగ్ని ధరించడం ఈ నెలలో వారికి విశేషమైన సత్ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విశేష సత్ఫలితాలు పొందవచ్చు. భూమిని నమ్ముకొని పూజ చేస్తున్నారు కాబట్టి స్కందాషష్ఠి అంటే జూన్ 1వ తారీఖు నాడు వీలైతే కాస్త కందులు తీసుకొని మీ యొక్క భూమి సాగు జరుగుతున్న పొలం 4 మూలలా కూడా కందులు వేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే చేతి వృత్తులు, కులవృత్తులు చేస్తూ ఉంటారో వారి కులదేవతారాధన మరువకుండా మానకుండా పూజాధికతులు ఆచరించడం మంచిది. అలాగే ఎవరైతే విదేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారో ఆ విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రసన్న మహాకాళి దేవాలయంలో కుంకుమార్చన గావించి ఆ కుంకుమ వారితో అందుకొని వెళ్ళడం విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. కోర్టు గొడవలు, చికాకుల్లో ఉన్నటువంటి వారు చండీ హోమాన్ని ఆచరించడం ఎంతో మంచి సత్ఫలితాన్ని పొందుతారు. అలాగే ఎవరైతే ఈ యొక్క వేరే రాష్ట్రానికి లేదా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకుంటూ ఉన్నారో వారు కూడా ఆరోగ్యానికి సంబంధించి అశ్రద్ధ చేయకుండా ప్రయాణాలు కావించడం మంచిది. పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడా వీలైనంత వరకు నిత్యము కాలభైరవాష్టకాన్ని చదవడం మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా జాతకం విశ్లేషణతో మీరు తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియదండి అనుకున్న వారు నిర్మోహమాటంగా గోచార రీత్యా మేము చెప్పే రెమెడీస్ పాటిస్తే సరిపోతుంది. ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియకుండా చెబుదామని ప్రయత్నించినా నమ్మకండి, అది కరెక్ట్ కాదు. అలాగే చాలామంది గత వీడియోలో మేము చెప్పిన విధంగా ఈ యొక్క కరుంగలి మాలలు స్వామివారి యొక్క అభిషేకంలో అలాగే చండీ హోమంలో ఉంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సోమవారం రుద్రాభిషేకంలో ఉంచి కరుంగలి మాలలు ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాల్ చేయొచ్చు. 1116 మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా 100 రూపీస్ ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.